ప్రియమైన అన్నయ్య, మనలో మన మాట. ఇంతకీ కరాటేలో నీదే బెల్ట్? లెదర్ బెల్టా? నీ అబ్బా. ఎరా పట్నంలో ఏమేం విద్యలు నేర్చుకొచ్చావు? చూపిస్తా. వెంకటలక్ష్మి, చిత్ర విచిత్రంగా వేయి. నీ మొగుడు మరి రెచ్చిమామకి ముసలి. నా బావ నా మాటే వింటాడు. చూద్దాం. కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, మా బావ ఎవరి మాట వింటాడు? ఇప్పుడు చెప్పు, మా ఆయన ఎవరి మాట వింటారు? ఆయన మూడు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం తల్లులారా. చెప్పకపోతే టెంక పగిలిపోతుంది. ఎందుకమ్మా అంత పని? నీ బావ నీ మాటే వింటాడు. ఇరు సిరిగిపోద్ది. ఇటు చూసి చెప్పు. నీ మాటే వింటాడమ్మా. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. 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 ఇద్దరు ముచ్చట్లు తీరుస్తాడు తల్లులారా. ఇద్దరు ముచ్చట్లు ఒకేసారి ఎలా తీరుస్తాడు? నీ మాట వింటాడంటే ఆవిడ కోపం, ఆవిడ మాట వింటాడంటే నీ కోపం. అనవసరంగా ఇటు వచ్చారు గేదెలు కట్టేసుకోక. నా బతుకు తగలయ్యే పొరా. వీటి పసరు తీసి 1 స్పూన్ తేనె 2 స్పూన్లు పసరు కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలని అమ్మతో చెప్పు. అలాగే, వస్తాను. మంచిది. మామయ్య, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు గంగ. ఈ ఊరేనా? మనూరమ్మాయే. ఎవరమ్మాయి? సరస్వతి కూతురు. సరస్వతి అంటే? కొన్ని విషయాలు తెలుసుకోపోవడమే మంచిది రాఘవ. ఈ ఊళ్ళో కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు. రహస్యాలు కూడా ఉండకూడదు మామయ్య. గంగ మీ నాన్న రెండో భార్య కూతురు. అమ్మా, అమ్మా. ఎవరు? నేనమ్మా, విజయరాఘవుణ్ణి. నన్ను అమ్మా అని పిలిచావా బాబు? అమ్మను అమ్మా అని పిలవకపోతే తప్పమ్మా. గంగా, ఇలా రా. నేను నీ అన్నయ్యనమ్మా, భయపడకు, రా. 6 ఏళ్ల వయసులో ఊరు విడిచి వెళ్ళిన నాకు ఈ విషయం తెలియదు. తెలుసుంటే ఊరికి దూరంగా ఉండాల్సిన అవసరం మీకొచ్చేది కాదు. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. వద్దు బాబు, మీ నాన్నగారితో కలిసి జీవించిన ఇల్లు ఇది. ఆయన శవం గుమ్మం దాటాక నేను గడప దాటి అడుగు పెట్టలేదు. నువ్వు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు. అమ్మా, నీ కొడుకుని నేను ఈ ఊళ్ళో ఉన్నానన్ను గుర్తుంచుకో. ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. వస్తానమ్మా. అయ్యో, అలా కలిసిపోయామేమే. గొడుగేసి రాపోయావా? దారిలో నీలాంటి ముసలిది గొడుగు లేకుండా వెళ్తుంటే దానం చేశా. బావా బావా, ఓని పిండాలి, కొంచెం సాయం చేయవా? ఇటీవే నీ పిండుతా. నువ్వే పిండుకో పో. బావా బావా, ఆగు బావా, బట్టలు మార్చుకుని ఏమిటి ఇది? నీ అల్లరికి హద్దు పద్దు లేదు. మీ నాన్నని పిలిపించడా? పిలిపించి ఏం చేస్తావు? మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. చేయి చూద్దాం. నాతో పెట్టుకోవద్దు, ముహూర్తాలు పెట్టించేస్తా. పెట్టించి చూద్దాం. అయ్యో, ఇదేంటి ముహూర్తాలు పెట్టించేమన్నాను? అయ్య బాబోయ్, నా పెళ్లి కదా, పోలేడు, సిగ్గుపడిపోవాలి. ఆడవాళ్ళకి మొగళ్ళే, మగాళ్ళకి పిల్లలకి చూపించే గోళీలు. అబ్బాయి అబ్బాయి, ఈ గోళీలు ముగ్గులను చూపిస్తాయా? అవునమ్మా, మామూలు గోళీ కాదు, అల్లావుతున్న గోళీలు. వాడి చూడండి.
దీన్ని ఏం చేయాలి? ఏమీ లేదు, ఈ గోళీ పట్టుకుని కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఈ గోళీ విసరండి. ఈ గోళీ ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాడే నీ మొగుడు. ఇది ఎంత అవుతుంది? 10 రూపాయలు మాత్రమే అమ్మా. 10 రూపాయలు. బేరమాడద్దు, మహత్తరమైన గోళీలు. సరే ఇదిగో ఒకటి ఇవ్వు. రామ్ రామ్. అలాగే. రామచంద్ర రామచంద్ర శ్రీరామచంద్ర. ఏంటి వెతుకుతున్నావు? ఏంటమ్మ గారు? ఆ పిల్లలా ఉందిరా? ట్యూబ్లైట్ల మిలమిల మెరిసిపోతుందమ్మ గారు. వెళ్ళిపోయి ఛాన్స్ అయిపోయిందమ్మ, నోరు మూసుకో, ఈగలు దొరుకుతాయి. ఎలా ఉన్నాడు కుర్రోడు? కస్సమంటున్నాడు. వాడు కూడా పెళ్ళాం కోసమే ఇక్కడికి వచ్చాడు. పెళ్ళం కోసమా? నిజమా? మరలా చూసి వెళ్ళిపోతున్నాడే. ఈ వెంకటలక్ష్మి ఆనలేదు ఆయనకి. సరిగ్గా చూసున్నాడు. వెళ్ళి చూపించు నీ అందాన్ని. వెళ్ళమ్మా, ఇంకా ఆలోచిస్తావేంటి? ఎల్లో దూకు, దడదళ్ళు ఆడించేసాయి. నమస్కారం. ఎవరిది? నేనే నేనే నేనే. మళ్ళీ ఏం పారేసుకున్నావు? మీ దగ్గర గోళీలు లేవా? దేనికి? మీరు పెళ్ళాం కోసం రాలేదా? లేదు. వాడి మాటలే నమ్మద్దు. నీలాంటి కసలాడే పిల్ల కోసం వెతుకుతున్నాడు. గట్టిగా ట్రై చెయ్యి. మళ్ళీ గోళీని కాళ్ళ సందులో వేస్తే తంతాడేమో. అబ్బా, అయితే ఓ పని చేయమ్మా, ఈసారి గోలి తీసుకొని నెత్తి మీద టపామని కొట్టాయి. అలాగే. ఏంటి అలాగే? నిజంగానే కొడతావా ఏంటి? పిసుకుతాడు గొంతు. మరేం చేయను? ఓ పని చేయండి, ఈ పండు మీరు తినేసి మీరే తొక్క కింద పడేసి మీరే దాని మీద కాలేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయి దెబ్బలు మరి గుద్దేసుకోండి. ఆ ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి. బాబు రోడ్డు మధ్యలో తొక్క పడేశాడు. పెళ్లి చేసుకుందాం. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నువ్వు మొరిచిన మీసమే అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే